వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉంటుంటాయి, కానీ అన్నీ మనం వెళ్ళి చూడలేం. కానీ కనీసం మన జిల్లాలో ఏం వింతలు ఉన్నాయి, ఏం విశేషాలు ఉన్నాయనే తెలుసుకోవాలి కదా. అలాంటిదే మన నెల్లూరులో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ చూడగానే మీరు గుర్తుపడతారు. అసలు ఈ ప్లేస్కి సంబంధించి అన్ని వివరాలు ఈ ప్లేస్ చూస్తూ మనం తెలుసుకుందామండి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. చూసారు కదా, ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడున్నాను అని. అలాగే ఈ దర్గాకు సంబంధించి పీఠాధిపతి మన ముందున్నారు. ఆయనతో మనము ఈ విశేషాలు ఏంటి, ఈ అద్భుతం ఏంటి, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం కదా. నమస్తే. అంటే ఈ దర్గా అనేది చాలా ఫేమస్ అయిందనమాట. ఎక్కడ ఇలాంటిది ఉండదు. 2 ట్రాకుల మధ్య దర్గా ఉండడం అనేది మన నెల్లూరులో మాత్రమే ఉందని చెప్పుకోవాలి. అంటే అసలు దీనికి ఒక విశేషం కూడా ఉందంటే, వాటర్ ఎంత ఫ్లో వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా వాటర్ నిలబడదు అనేది మేము విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అది నిజమా? అస్సలాముఅలైకుం, నమస్కారము. నా పేరు షబీబ్ బిలా ముర్షద్, దర్గా పీఠాధిపతిని. ఇది 350 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ హజరత్ మొహిద్దీన్ షా వలి సమాధులు ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ హయాం రాకముందు, రైల్వే ట్రాక్ వేయకముందు నుంచి ఈ దర్గా సమాధులు అట్నే ఉన్నాయి. అప్పుడు తర్వాత బ్రిటిష్ హయాం వచ్చింది. బ్రిటిష్ హయాం రాగానే ఇక్కడ రైల్వే ట్రాక్ వేయాలని ఉన్నారు. అప్పుడు ఒక ఇంజనీర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన రాగానే గూడూరు, మన నెల్లూరు చూసుకుంటూ మన స్టేషన్ ఇక్కడే అని ఆయన నిర్మించారు వాళ్ళు. అలాగే వాళ్ళు పట్టాలు ఎప్పుడు వేస్తూ వస్తున్నారు. ఆ పట్టాల కాడ ఈ స్ట్రైటు పట్టాలు వేయాలని ఉన్నారు. ఈ స్ట్రైట్ పట్టాలు వేయాలని ఫస్ట్ ఆయన మార్కింగ్ వేయంగానే ఇక్కడ స్వామివారు నేను ఉన్నానని స్వప్నం వాళ్ళకి ఇచ్చారు. ఆ స్వప్నం ఇచ్చినా కానీ ఆయన కొంచెం హడాహుడి అయ్యాడు. తర్వాత ఈ ఎట్లా ఆయన పట్టాలు వేస్తున్నారు అట్లా పట్టాలు సైడు ట్రాక్ పడిపోతున్నాయి. తర్వాత ఆయన ఏమంటే భయపడి ఒకసారి వచ్చి స్వామి ఇక్కడ ఈ సమాధులు ఉన్నాయి కదా ఇక్కడ అని ఆయన కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుని నేను ఉన్నానమ్మా ఇక్కడ, మీరు సైడ్ పట్టాలు వేసుకోండి అని చెప్పగానే మా వంశీయులు ఆ పులియమ్మ దగ్గర ఉండరు అంటే వాళ్ళు అక్కడ పోయేసి అక్కడ మా తాతగారు ఉంటే ఆయనతో చక్కెర తీసుకొని 2 కడ్డీ తీసుకొని వచ్చి సదింపులు తీసుకొని ఆయన్ని పిలుచుకొచ్చి ఏదో నాతో తప్పు ఉంటే క్షమించమని అట్నే ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఎట్లా ఈ రైలు పట్టాలు వేస్తున్నారు దానికి సైడ్ ట్రాక్ వేసుకొని అట్నే వెళ్ళిపోయారు. అది మన సమాధులు ఎట్లా ఉన్నాయో ఆయనే ఇంజనీర్ గారే, ఏ బ్రిటిష్ హయాంలో ఇంజనీర్ గారు ఉన్నారో ఆయన నేరుగా వచ్చేసి లైట్గా కొంచెం ఒక 2 అడుగులు ఆ సమాధి వదిలేసి వాళ్ళు రైట్ ట్రాక్ వెళ్ళిపోయారు. అటు ఇటు ట్రాక్ వేసేసారు, దానికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇది లోపలిగా ఉంది, ఎన్ని అడుగులు ఉందంటారు లోపల? మా ఇది 350 సంవత్సరాల నుంచి అట్టే ఉంది. ఇది బ్రిటిష్ హయాం వాళ్ళు ఎప్పుడు రైలు పట్టాలు వేస్తారో అప్పటి నుంచి ఇది హైట్ అనమాట. సమాధులు మాత్రం లోపల ఉన్నాయి. వాళ్ళు పట్టాలు వేయడంలో మట్టి ఆ ఎత్తులో ఏమంటే ఇది డౌన్ అయిపోయింది. వాటర్ నిలబడు. అవును, ఇప్పుడు మనకు పక్కన పెన్నా నది ఉంది. ఎవరు వచ్చినా కానీ పెన్నా నది కొంచెం ముంచితేనే చాలా మంది చూస్తారు వచ్చి. అలాగే ఇక్కడ ఏముంటే ఇది అక్కడ ఎంత నీళ్లు పడినా 15 అడుగులు ఉండే లోపల, ఎంత నీళ్లు పడినా ఏ చుక్క ఏడపోద్దు అనేది మాకు కూడా తెలియదు. చాలా మంది వచ్చి చూస్తుంటారు. అదే స్వామివారి అంటే దాంట్లో కూడా మనం కూడా ఈ మధ్య ఏమంటే టైల్స్ అన్ని వేసాం లోపల. ఒక సురాఫ్ కూడా లేదు దాంట్లో, అంటే ఒక ముక్క కూడా లేదు ఎక్కడ కూడా. అది ఎడపోతాయని ఆయన పెద్ద మహిమ. అది ఎంత క్లోజ్ ఉన్నా కూడా వాటర్, అవును వాటర్ వెళ్ళిపోతుంది. అది చాలా మంది విచిత్రంగా అది చూస్తారు. ఇక్కడ వచ్చి చాలా మంది ఉంటే అది విచిత్రంగా చూస్తారు ఆ నీళ్లు ఎడపోతున్నాయి అనేది. అది స్వామివారి మహిమ. అది అంటే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఇక్కడ సమాధి అయినారు. ఆయన హజరత్ మొహిద్దీన్ షా వలి తాత గారు, ఆమె వైఫ్ సైదాని అమ్మ.
అమ్మవారు అంటారు, సైదానిమ్మ అంటారు ఆమె పేరు. ఆయన తర్వాత ఈమె కూడా ఇక్కడ ఇది అయిపోతే ఆమె కూడా పక్కన సమాధి చేసేసి ఆయన కూడా ఆయన సజీవ సమాధి అయ్యారని విన్నాము. అంటే వాళ్ళు బతికుండగానే లేదా ఇక్కడ ఆనాడు ఒక చెట్టు ఉన్నింది, ఆ చెట్టు కూడా స్వామి వారు కూర్చుంటున్నారు. ఎవరు వచ్చిన భక్తులు వాళ్ళకు ఏదో వాళ్ళకు బాగలేక మనకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు చెప్పుకుంటే ఈయన ఏమంటే వచ్చిన వాళ్ళకు ఏదో చెప్పడం, వాళ్ళకు ఊది ఇవ్వడం, అలాగే వాళ్ళకు ఏదో కాగితం ఇవ్వడం, పంపడం అట్నే జరుగుతుంది. ఆయన వాకు ఏ చెప్తున్నారు అలాగే జరుగుతుంది. ఇంట్లో ఆ వాకు జరగగానే అందరూ ప్రతి వాళ్ళు వస్తున్నారు దగ్గరికి, ఆయన ఉన్నప్పుడే వస్తున్నారు. తర్వాత సంపాదించిన తర్వాత కూడా చాలా మంది జరగాలు రావడం పోవడం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే ఒక కమిటీ చేసి మా ఫ్యామిలీ అది నడుస్తుంది. అది అంటే మీ తాతల కాలం నుంచి మా తాత ముత్తాతల నుంచి అది మాది వచ్చి 11వ తరం మాది. మా 11వ తరం మొత్తం మన రైల్వే ట్రాక్ పులిమ దర్గా ఉంది కదా, అక్కడ మొత్తం ఉంటారు. ఈ దాంట్లో ఒక తాత గారు మనకి ఇక్కడ పీర్లు అలాంటివి చేస్తుంటారంటే గంధమోత్సవం జరుగుతుంది స్వామిది. ఇది గంధమోత్సవం ఇప్పుడు అంటే రబీల్ స్థానిలో అవుతుంది. ఆ నెల వచ్చి మన ఉర్దూ నెల వచ్చి 27వ తేదీ అవుతుంది మనకు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం గంధం ఉంది. అప్పుడు మనకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రతి మంది సామూహిక గంధానికి వచ్చి రావడం పోవడం జరుగుతుంది. ఇప్పుడు బారాషాహి దర్గాలు ఎలాగే మహోత్సవం జరుగుతుందో అంటే దానికి దీనికి 3 months టైం ఉంటుంది. మొహరానికి ఈ స్వామివారి గంధానికి 3 months టైం ఉంటుంది. ఆ టైంలో స్వామివారి కార్యక్రమం జరుగుతుంటది. అంటే ఈ ట్రాక్ దగ్గర ప్రమాదాలు కూడా జరగడం రేరు. అంటే ఇది ఏర్పడిన దగ్గర నుంచి అలాంటిది ఏం జరగలేదని విన్నాము. ఏనాడు స్వామివారు ఇక్కడ ఉన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు దాకా ఒక ప్రాబ్లం జరగలేదు. ఇక్కడ మాత్రం ఈయన దర్గా పక్కన ఇటు సైడ్ కూడా రైల్వే ట్రాక్ గేట్ ఉంది, అటు కూడా గేట్ ఉంది. చాలా మంది రావడం కూడా జరుగుతుంటది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ అనేవి ఏమైనా వస్తాయి? గంధ మహోత్సవాల్లో అప్పుడు ఇంజనీర్ గారు ఏమంటే రాశారంట, ఇది 5 పైసలు రాశారు, ఎంత రాసలేదు. తర్వాత మనకు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న మేనేజర్ వచ్చి ఒక సంవత్సరానికి 110 అటు ఇస్తుంటారు. అంటే ఆ టైంలో రద్దీగా ఉంటే ట్రాక్ కదా, ఇబ్బందులు ఏమైనా ఉంటే ఏమన్నా సెక్యూరిటీ అనేది? అవునవును, మా కమిటీ మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి రైల్వే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం మేము. వాళ్ళు కూడా పోలీసులు వస్తారు, సిబ్బంది వస్తారు, వాళ్ళు కూడా 10 మంది ఉంటారు. ఇక్కడ సరిపోతుంది, ఏం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవునవును, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళకి మేము, ఇలా ఫలానా రోజు గంధం ఉందని. దాన్ని బట్టి వాళ్ళు కూడా చూసుకుంటున్నారు, జాగ్రత్త చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం దర్గా లోపలికి వచ్చేసాము. హజరత్ సయ్యద్ బాబా దర్గా ఇది. అలాగే ఆయన భార్య సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇద్దరిని ఇక్కడే సమాధి చేయడం అనేది జరిగింది. మనం ఈ రెండు చూస్తున్నాం కదా, ఈ 2 సమాధులు పక్క పక్కన ఇలా ఏర్పాటయ్యాయి అనమాట. వీళ్ళు మనకు తెలిసినంత వరకు సజీవ సమాధి అయ్యారని కూడా తెలుసు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ దర్గా లోపల 15 అడుగుల లోతులో ఉంది. మన ట్రాక్కి దీనికి లోతు ఉందన్నమాట. ట్రాక్ ఇరువైపులా 2 ట్రాక్స్ ఉన్నప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మధ్యలో 15 అడుగుల లోతు తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అసలు ఒక ట్రాక్ ఏర్పాటు అయ్యేటప్పుడు దీని మధ్యలో ఇలా ఎందుకు ఏర్పడిందంటే దీని వెనుక ఒక కారణం అని ఉంది చెప్పాలి. బ్రిటిష్ కాలంలో ట్రాక్ కట్టేటప్పుడు అక్కడ ఎన్నిసార్లు ట్రాక్ వేస్తున్నా కూడా అది 2వ రోజుకి వంకరగా పోయేదన్నమాట. అసలు ఈ ట్రాక్ ఎందుకు ఇన్నిసార్లు వేసినా వంకర పోతుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఒకరోజు ఆ ఇంజనీర్కి ఒక కలలో ఒక బాబా వచ్చి చెప్పారట, ఇక్కడ నేను ఉన్నాను, ఈ ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయనకి కలలో వచ్చి హజరత్ సయ్యద్ బాబా చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన వెంటనే వచ్చి అక్కడ తవ్వకాలు జరిపించారట. వెంటనే ఆ సమాధిని చూశారు. చూసిన తర్వాత ఇక్కడ దర్గా ఏర్పాటు చేసి దర్గాకి ఇరువైపులా ట్రాక్ నిర్మించడం అయితే జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ దర్గా 15 అడుగుల లోతులో ఉంది. అయినప్పటికీ ఒక్క చుక్క వాటర్ కూడా ఇక్కడ నిలబడకపోవడం అనేది చాలా అద్భుతం అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఎటువంటి పైప్ లైన్స్ లేవు వాటర్ పోవడానికి, చిన్న హోల్ కూడా ఇక్కడ లేదు వాటర్ బయటకు పోవడానికి. మనకి నెల్లూరులో ఈ మధ్య కాలంలో ఫ్లడ్ వచ్చిందని అందరికీ తెలుసు. అలాగే వెంకటేశ్వరపురము, జనార్దన్ రెడ్డి కాలనీ ఎన్నో మునిగిపోయాయి. అప్పుడు కూడా ఇక్కడ వాటర్ వచ్చాయి. కానీ ఈ దర్గా లోపల కొద్దిగా కూడా వాటర్ నిలబడలేదు. అసలు ఎలా జరుగుతుంది అని ఇంతవరకు ఎవరికి కూడా అర్థం కాలేదట. అదేవిధంగా దీనికి ఎటువంటి కూడా లోపలికి వాటర్ రాకుండా ఎటువంటి సేఫ్టీ కూడా లేదు. ఓపెన్ ప్లేస్, పైన చూస్తే నీళ్లు నేరుగా వచ్చే ప్లేసే. కానీ అయినా వాటర్ ఎలా నిలబడటం లేదనేది ఇంతవరకు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక్కడ కొందరు వచ్చి ఇలా ముడుపులు లాంటివి ఏదో కట్టారు. ఇది కడితే ఖచ్చితంగా వీళ్ళకి నమ్మకంగా అనుకున్నది జరుగుతుందని కూడా చాలామంది వచ్చి ఇలా కడుతూ ఉంటారంట. ఇక్కడ మన దర్గా చూసాం, లోపల 2 సమాధులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది హజరత్ సయ్యద్ బాబా
సమాధి, ఆ తర్వాత ఆయన భార్య సమాధి, ఇద్దరిది పక్క పక్కనే ఉంది. ఇక్కడ హజరత్ సయ్యద్ బాబా సమాధి ఏర్పడడానికి కారణం కూడా ఒకటి ఉంది. అది ఇక్కడ రంగనాయకులపేట వద్ద సయ్యద్ అలీషా దర్గా అనేది ఉండేది. అక్కడ వాళ్ళ పూర్వీకులు ఉండేవారనమాట. ఈయన ఎప్పుడైతే మరణించారో, హజరత్ బాబా ఎప్పుడైతే మరణించారో ఆ తర్వాత ఆ పూర్వీకులు ఆయన ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ దర్గా ఏర్పాటు అవడం జరిగింది. ఇక్కడ భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చమని బాబాని కోరుకుంటూ ఉంటారు. సో చూసారు కదా ఈ అద్భుతమైన ప్లేస్ని. ఇలాంటి విశేషాలు కొన్ని ప్లేస్లోనే ఉంటాయి. అది మన నెల్లూరుకే దక్కిందనే చెప్పాలి. మీరు కూడా ఈ దర్గాని దర్శించుకోండి. అదేవిధంగా ఇలాంటి కంటెంట్స్ కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842